హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన పేజ్ మేకర్లో ఎలిమెంట్ మెనూలో మాస్క్, అన్మాస్క్ ఈ టూ ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, మీకు జనరల్గా ఒక షేప్స్ అనేది ఎలా డ్రా చేయాలో తెలుసు కదండి. పేజ్ మేకర్లో నార్మల్గానే డ్రా చేస్తారు, ఎలాంటి షేప్స్ అయినా డ్రా చేస్తారు. ఓకేనండి. డ్రా చేసిన షేప్స్కి మీరు స్టైల్స్ అప్లై చేయడం కూడా తెలుసు, అవునా కాదా? అలానే దానికి పాలిగన్ సెట్టింగ్స్ని యూజ్ చేసి డిఫరెంట్ స్టైల్స్ తీసుకుంటారు. ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేనేంటంటే మనకు కావాల్సిన షేప్లో ఒక పిక్చర్ని ఎగ్జాక్ట్గా ఫిట్ చేయొచ్చు. మరి అలా ఫిట్ అవ్వాలంటే మనకు యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి? మాస్క్. అలా ఒక షేప్లో ఫిట్ అయిన పిక్చర్ని మళ్ళీ సపరేట్ చేయాలంటే యూజ్ చేసే ఆప్షను అన్మాస్క్. ఓకేనండి. ఈ టూ ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, పేజ్ మేకర్లో ఒక పిక్చర్ తీసుకోండి. పిక్చర్ ఎలా తీసుకోవాలో తెలుసు కదండి. ఫైల్ మెనూలో ప్లేస్ లేదా కంట్రోల్-D దీన్ని ప్రెస్ చేసి డైరెక్ట్గా పిక్చర్స్ ఓపెన్ అవ్వండి. నీ కంప్యూటర్లో పిక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్పాట్లోకి వెళ్ళండి. డెస్క్టాప్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, డి డ్రైవ్ కావచ్చు. ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ముందుగానే కొన్ని ఇమేజెస్ పెట్టాను. ఓ పిక్చర్ని సెలెక్షన్ చేసి ఓపెన్ క్లిక్ చేశాను. ఇదిగోండి, పిక్చర్ ఓపెన్ అయింది కదా, ఈ విధంగా. ఓకే, పిక్చర్ ఓపెన్ అయింది. మరి ఈ పిక్చర్ క్లారిటీగా లేదండి. క్లారిటీ రావాలంటే తెలిసిందే కదండి. ఫైల్ మెనూలో ప్రిఫరెన్స్ జనరల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు హై రెజల్యూషన్లో పెట్టుకుంటారు. నేను స్టార్టింగ్ వీడియోస్లోనే చెప్పాను పేజ్ మేకర్లో. ఓకేనా? ఇలా ఫిట్ చేసుకొని ఇప్పుడు నేను చూడండి, ఈ పిక్చర్ని ఎగ్జాక్ట్గా ఈ పాలిగన్ టూల్లో ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దీని సైజుకి తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా అటాచ్ చేయండి. మళ్ళీ ఇలా సపరేట్ చేయకండి, కొంచెం ఇలా అటాచ్ చేయండి. అలా అని చెప్పి మొత్తం కంప్లీట్ చేయకండి. ఇలా కొంచెం అటాచ్ చేసి రెండింటిని సెలక్షన్ చేయండి. ఏది? షేప్ని, పిక్చర్ని. అలా సెలక్షన్ చేయాలంటే షిఫ్ట్ యూజ్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని రెండింటిని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి మాస్క్ లేదా కంట్రోల్-6 దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఇలా సెట్ అయింది. ఇప్పుడు పిక్చరు, షేపు రెండు సెలక్షన్లో ఉన్నాయండి. ఇప్పుడు ఈ రెండింటిని అన్సెలక్షన్ చేయండి, అంటే బయట క్లిక్ చేయండి పాయింటర్ టూల్. ఇప్పుడు పిక్చర్ ఒకటే సెలక్షన్ చేసి దాన్ని ఇలా మూవ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా చూడండి. మీరు నోట్స్ పట్టుకుని ఇలా లాగారనుకోండి, మూవ్ అవ్వదు. సైజు అంటే ఫోటో సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, డిక్రీజ్ అయ్యింది. ఓకేనండి. ఈ విధంగా మీకు కావాల్సినట్టుగా అంటే మీ డిజైనింగ్ పరంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక షేప్లో పిక్చర్ని ఇలా ఫిట్ చేయొచ్చు. చూడండి, ఫైల్లోకి వెళ్ళండి, ప్లేస్ ఏదైనా ఒక పిక్చర్ని తీసుకోండి, ఓపెన్ ఇక్కడ ప్రెస్ చేయండి. ఈ విధంగా వన్స్ మీరు ప్రిఫరెన్స్లో జనరల్లో హై రెజల్యూషన్లో పెడితే మీరు ఎలాంటి పిక్చర్ తీసుకున్నా క్లారిటీగానే ఉంటుందండి. తీసుకున్న తర్వాత నేను చెప్పిన ఈ మాస్క్, అన్మాస్క్ ఆప్షన్స్ యూజ్ చేయండి. ఈ రెండింటిని ఇలా అటాచ్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఈ రెండింటిని సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి మాస్క్ మళ్ళీ బయట సెలక్షన్ చేసి పిక్చర్ని ఒక్కదాన్నే ఇలా మూవ్ చేసుకోండి మీకు కావాల్సినట్టుగా ఈ టైప్లో. అలా రెక్టాంగిల్స్ అయినా ఎలాంటి షేప్స్ అయినా సరే ఇలా డ్రా చేయండి. దీనికి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి రౌండెడ్ కార్నర్స్ ఎలాంటివి అయినా అప్లై చేసుకోండి. కలర్స్ అప్లై చేయకూడదు, ఎందుకంటే మీరు కలర్స్ ఫిల్ చేయట్లా, ఒక పిక్చర్ అనేది ఫిల్ చేస్తున్నారు. పిక్చర్ ఫిల్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకునేది మాస్క్. ఓకేనా? అలానే ఫైల్ మెనూలో ప్లేస్ ఒక పిక్చర్ తీసుకోండి, ఓపెన్ క్లిక్ చేశారు. ఇప్పుడు రెండింటిని సెలక్షన్ చేయండి, ఎలిమెంట్, మాస్క్ బయట సెలక్షన్ చేయండి, పిక్చర్ ఒక్కదాన్ని సెలక్షన్ చేయండి. ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది కదా, ఈ షేప్ దీన్ని సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా సపరేట్ చేయాలంటే సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి అన్మాస్క్ లేదా కంట్రోల్-6 ఇలా ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా సపరేట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. జనరల్గా పాంప్లెట్స్లో చూసే ఉంటారు, కొన్ని షేప్స్కి పిక్చర్స్ అనేది ఫిట్ అయిపోతూ ఉంటాయి. ఇవేనండి
ఓకేనండి. ఇలా మన మాస్క్ అన్మాస్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్స్ అండి. ఓకేనండి. అంటే మనం ఒక షేప్కి డిజైనింగ్ పరంగా పెట్టి తర్వాత పిక్చర్ ఫిల్ చేస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకేనండి. ఈ విధంగా పేజ్ మేకర్లో మాస్క్ అన్మాస్క్ అనే ఆప్షన్స్ యూజ్ అవుతాయండి. ఓకే వియర్స్.